నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మరి వర్షాకాలం వచ్చేసింది. మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవాలంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఉదయపూర్. ఎందుకు అని అంటే ఉదయపూర్ మిగతా సమయాల్లో అయితే చాలా వేడిగా ఉంటుంది వాతావరణం. అదే వర్షాకాలం అయితే కనుక లేక్ సిటీ అని పేరు పడ్డ ఈ ఉదయపూర్ సరస్సులన్నీ కూడా నీటితో నిండి మంచి జలకళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. అదేవిధంగా చుట్టూ ఉండే కొండలు, అడవులు ఇవన్నీ కూడా పచ్చని చెట్లతో మంచి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. మరి అందుకని ఈ సీజన్లో వెళ్ళాలంటే ఉదయపూర్కి మీరు ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి తినాలి, ఎక్కడ ఉండాలి, అలాగే ఏమేమి చూడాలి, ఇట్లాంటి వివరాలన్నిటికీ మీకు వీడియోలు చేశాను. ఆ వీడియోలకు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ గురించిన అభిప్రాయాలు ఏవైనా ఉన్నాయి అవి మీరు కింద ఉన్న కామెంట్స్లో ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఒకప్పుడు ఈ మొఘల్ చక్రవర్తులు హిందూ రాజ్యాల మీద దండెత్తినప్పుడు కేవలం సంపదని దోచుకొని వచ్చేయడమే కాకుండా పోతూ పోతూ అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయాలు, ప్రసిద్ధ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసి ధ్వంసం చేసేవాళ్ళు. అలాగే అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శిల్పకళను నాశనం చేసేవాళ్ళు అన్నమాట. అంటే కేవలం మతం మీదే కాకుండా కూడా సంస్కృతి మీద కూడా దాడి చేసేవాళ్ళు. అలా ఒకప్పుడు ఉదయపూర్ సామ్రాజ్యం మీదకి ఔరంగజేబు దండెత్తి వచ్చినప్పుడు నగరంలో ఉన్నటువంటి జగన్నాథరాయ్ దేవాలయాన్ని ఇదే విధంగా ధ్వంసం చేయాలని చూశాడు. అయితే నరూజీ బడ్హత్ అనే ఒక వీరుడు కేవలం 20 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని వాళ్ళతో మొఘల్ సైన్యాన్ని ఎదిరించి గుడిని కాపాడుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ జగన్నాథరాయ్ టెంపుల్నే ఇప్పుడు జగదీష్ మందిర్ అని అంటున్నాం. పదండి మరి ఆ గుడిని చూసొద్దాం. ఉదయపూర్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు చూడాల్సిన వాటిల్లో ఈ జగదీష్ మందిర్ ఒకటి. ఉదయపూర్లోని ప్రసిద్ధ సిటీ ప్యాలెస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జగదీష్ మందిర్. (1651) మహారాణా జగత్ సింగ్ వన్ కట్టించిన ఈ ఆలయం ఉదయపూర్ సిటీ నడిబొడ్డున ఎత్తైన వేదికపై ఉంటుంది. గుడికి 2 దారులు ఉంటాయి. ఇదిగో ఇటు నుంచి ఒక దారి, ఇది ఇంకొక దారి. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఉదయపూర్లో మీరు సొంతంగా డ్రైవ్ చేసుకొని తిరగాలి అని అంటే మీకు బైక్ కానీ కార్లు కానీ ఇక్కడ మీకు రెంట్కి ఇస్తారు. అలాగే బడ్జెట్లో భోజనం చేయాలి అంటే ఇండియన్ థాలీ ఇక్కడ చూడండి 150 రూపీస్ అంట. ఇది విష్ణు భగవానుని ఆలయం. ఇదే ప్రాంగణంలో గణేషు, శివుడు, అమ్మవారు, సూర్య ఆలయాలు కూడా ఉంటాయి. ఒక ప్రధాన దేవతకు 4 దిక్కుల్లో 4 దేవతలు కొలువై ఉంటే ఆ గుడిని పంచాయతనం అంటారు. ఇక్కడ విష్ణు భగవానుడి ప్రధాన ఆలయం ఉంది కాబట్టి ఇది విష్ణు పంచాయతనం. విష్ణు ఆలయానికి గరుత్మంతుడు క్షేత్రపాలకుడు కాబట్టి ముందుగా ఇదిగో ఇక్కడ ఇత్తడి లోహంతో తయారు చేసిన ఈ గరుత్మంతుడిని దర్శనం చేసుకొని, అంటే ఆయన పర్మిషన్ తీసుకొని అని అర్థం. అప్పుడు ఆయనకు ఎదురుగుండా ఉన్న జగన్నాథుడిని దర్శించుకోవాలి. అందుకు 32 పాలరాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జగన్నాథుని దర్శనం అయిపోయాక మళ్ళీ మెట్లు దిగి కిందికి వస్తే కుడివైపున ఒక దిమ్మ ఉండి దాని మీద 2 ఏనుగులు, స్వామివారి పాదాలు ఉంటాయి. ఒంటి నొప్పులు, శారీరక బాధలు ఉన్నవాళ్ళు ఈ దిమ్మకు రుద్దుకుంటే నొప్పులు తగ్గిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఈ గుడిపై చెక్కిన శిల్పాలని చూడాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఆలయ శిఖరం ఎత్తు 79 అడుగులు.
జగదీష్ ఆలయం నుండి వెళ్ళేటప్పుడు కానీ గుడికి వచ్చేటప్పుడు కానీ ఇక్కడకు దగ్గరలో ఉన్న గంగోల్ ఘాట్ను చూసి రావాలి. ఇక్కడకు దగ్గరలో ఉంటుంది కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇదే గంగోల్ ఘాట్. గణ అంటే శివుడి దగ్గర ఉండే ప్రమాద గణాలు అంటాం కదా, ఇక్కడ శివుడిని గణ అంటారు. గౌరీ అంటే పార్వతీదేవి. ఏడాదికోసారి ఉదయపూర్లో గణగౌరీ ఉత్సవాలు జరుగుతాయి. మనం బతుకమ్మలను, బోనాలను, ప్రభలను, గణేష్లను ఊరేగించినట్టే ఉదయపూర్లో శివపార్వతుల బొమ్మలను ఊరేగిస్తూ తెచ్చి ఇక్కడ గణగౌరీ ఘాట్ దగ్గర పిచోలా లేక్లో నిమజ్జనం చేస్తారు. కాబట్టే ఈ ఘాట్ను గణగౌరీ ఘాట్ అంటారు. అది కాస్త గంగోల్ ఘాట్ అయిపోయింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఘాటు చాలా ఫేమస్ అయిన షూటింగ్ స్పాట్ కూడా. చూడండి ఇక్కడ ఎన్ని సినిమాల షూటింగ్లు జరిగాయో. ఈ ఘాట్ నుంచి ఒక పక్క చూస్తే చాంద్ పోల్ పులియా అనే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నిల్చొని కూడా మరొక యాంగిల్లో ఈ ఘాట్ని గణగౌరీ ఉత్సవాలని చూడొచ్చు. ఎదురుగా ఉన్నది మోహన్ మందిర్, కొద్ది దూరంలో ఉన్నది తాజ్ లేక్ ప్యాలెస్. మేవార్ రాజుల కాలంలో రాజకుటుంబం అంతా ఆ తాజ్ లేక్ ప్యాలెస్లో కూర్చొని అక్కడి నుంచి ఈ ఘాట్లో జరిగే గణగౌరీ ఉత్సవాలను చూసేవాళ్ళంట. ఇక గణగౌరీ ఘాట్ చూశాక పక్కనే ఉన్న బాగోర్ కి హవేలీని చూడొచ్చు. సాయంత్రం వేళల్లో ఇక్కడ ధరోహర్ ఫోక్ డ్యాన్స్ షో పేరిట రాజస్థానీ సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు ఉంటాయి. వీటిని తప్పకుండా చూడాలి. అలాగే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. రాజస్థానీ కళలు, సంస్కృతి, చరిత్ర గురించిన విశేషాలు ఈ మ్యూజియంలో ఉంటాయి. ఉదయపూర్లోని జగదీష్ మందిర్, గంగోర్ ఘాట్, బాగోర్ కి హవేలీ వీటి గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.